శాస్త్రం అంటే ఏంటి? ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగాడట, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పు, పాత నిబంధన అంటే ఏంటి చెప్పు, 2 ముక్కల్లో చెప్పంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారట, ఒక్క మాటలో కాదు 2 ముక్కల్లో చెప్తాను. ఆ ఒక్క మాటలో కాకుండా ధర్మశాస్త్రం అంటే 2 ఉన్నాయి. 2 ఏంటంటే, 1 దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగుడికి సంబంధించింది. పాత నిబంధన అంటే ఏంటంటే, 1 నీ పొరుగువాడు ఎలా ఉండాలో నువ్వు చూడాల్సినది, 2 నీ దేవుడు ఏంటో నీకు అర్థమయ్యేది. అంటే పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? 1 నువ్వు సోషల్ లైఫ్లో ఎలా బతకాలో నీకు తెలియాలంటే పాత నిబంధన చెబుతుంది. 2 ఆ సోషల్ లైఫ్ ఇతరులతో నువ్వు ఎలా సఖ్యత కలిగి ఉండాలో నీకు తెలియాలంటే దేవుడేంటో కూడా చెబుతుంది. ఈ దేవుడేంటో నీకు తెలిస్తేనే ఇతరులతో ఎలా బతకాలో తెలుస్తుంది. ఇతరులతో ఎలా బతకాలో తెలియాలంటే ఖచ్చితంగా నీ దేవుడు అంటే నీకు తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే ఇతరులతో మనకు బతకడం రాదు. ఇతరులను చంపేస్తాం మనం. ఉదాహరణ చెప్పనా, ఆ కాశ్మీర్లో కాల్చేశారు కదా, నడుతున్నాను, ఆ కాశ్మీర్లో చంపేశారు. ఎందుకు చంపేశారు చెప్పండి? కాశ్మీర్లో ఎందుకు చంపేశారు చెప్పినా డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అంటే చెప్పినా, వాళ్ళ దేవుడు చంపేమన్నాడు, చంపేశారు అంతే. అంటే మీకేమర్థమవుతుంది? మనం అర్థం చేసుకునే దేవుడు ఏంటో మనకు సరిగ్గా అర్థం కాకపోతే దేవుడి పేరు మీద ఇతరులను ఏం చేస్తాం చెప్పండి? చంపుతాం. అదే దేవుడిని అక్కడ పెట్టుకుని ఆ మనుషులతో చెలగాటాలు ఆడతాం. అదే దేవుడిని అక్కడ పెట్టుకుని ప్రజలతో భయంకరమైన వ్యవహారపు శైలి మనం కలిగి ఉంటాం. అందుకే చెప్తున్నాను చూడండి, యేసు ప్రభువు అంటున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడితో, ఏంటి ప్రభువా నాకేం చెప్పాలనుకుంటున్నావు? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి? అప్పుడు ప్రభువు అన్నాడు, 1 నీ దేవునికి సంబంధించింది, 2 నీ పొరుగుడికి సంబంధించింది. అంటే పాత నిబంధన చదువుతుంటే ఏం కనబడతాయి? 2 పాయింట్స్ కనబడతాయి. 1 అలా చదువుతుంటే దేవుడు కనబడతాడు. 2 అలా చదువుతుంటే నా పొరుగుడిని ఎలా ప్రేమించాలి నాకు అర్థమవుద్ది. అలా కనబడుతుంటే దేవుడు కనబడుతుంటే ఏమర్థమవుద్ది అంటే, అలా పాత నిబంధన చదువుతుండగా నేను ఎలాగున్నానో కూడా నాకు అర్థమవుద్ది. అంటే నేను ఎలాగున్నానో నాకు అర్థం అవడం ఏంటి? మనం అనుకుంటాం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మనం బాగున్నట్టు మనకు అనిపించదండి. మనం ఎంత రోతగా బతుకుతున్నామో మనకు అర్థమవుతుందండి. అందుకే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఎదిగిచ్చాడు. 430 సంవత్సరాలు అక్కడ మగ్గిపోయి ఇచ్చారు. ఇప్పుడు మగ్గిపోయి వచ్చిన వాళ్ళు వాళ్ళ తప్పుడు విధానంలో ఉన్నారని తెలియాలంటే వాళ్ళని కొలిసే ఒక కొలత కావాలిగా. ఆ కొలిసే కొలత ఏంటి? ఆయన వాక్యమే కొలత. వాడు తేడాగా ఉన్నాడో బాగున్నాడో తెలియాలంటే వాడు ఎలా ఉన్నాడో తెలియజేసే ఒక స్కేల్ ఉండాలిగా. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక గీత వంకరగా ఉందని తెలియాలంటే పక్కన ఒక స్ట్రైట్ లైన్ ఉండాలిగా. మనుషులు బాలేదని తెలియాలంటే మనుషులు ఎదుట ఎవరు నిలబడాలో తెలుసా? దేవుడు నిలబడాలి. దేవుడు నిలబడితే మనుషు బతకలేడు కనుక దేవుడిని చూపించడానికి దేవుడు చేసిన ప్లాన్ ఏంటంటే తన